నేను ప్రెసెంట్ వచ్చేసి కాకినాడలో అయితే ఉన్నా. సో నా వెనకాల చూస్తున్నారు కదా, ఇదే కాకినాడ బస్ స్టాండ్. అయితే నేను ఈ రోజు కాకినాడ నుంచి విశాఖపట్నం వరకు బస్ జర్నీ అయితే చేయబోతున్నా. దాదాపు 170 కిలోమీటర్లు 3.5 గంటల ప్రయాణం నేను ఏపీఎస్ఆర్టీసీ ఇందిరా బస్సులో అయితే ట్రావెల్ చేయబోతున్నా. ఇది వచ్చేసి ఏసీ బస్, మీ అందరికి తెలుసు. సో చాలా రోజులైతే నేను బస్ వీడియోలు అయితే చేసి, బట్ ఫర్ అ చేంజ్ ఈ రోజు నేను మీ ముందరికి కొత్త బస్ వీడియోతో అయితే వచ్చాను. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లోపలికి వెళ్దాం పదండి. సో ఇదేనమాట కాకినాడ బస్ స్టాండ్ అయితే. సో నేను బస్ స్టాండ్ ఆపోజిట్ లోనే రూమ్ తీసుకున్నాను. బస్ స్టాండ్ ఆపోజిట్ లో 3-4 హోటల్స్ అయితే ఉన్నాయి. సో మనకి కాకినాడ నుంచి విశాఖపట్నం కి రెగ్యులర్ బస్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే ఏసీ బస్సులు కనుక చూసుకున్నట్టయితే రోజుకి 5-6 ఉన్నాయి అనమాట, అంతే, ఎక్కువ లేవు. సో అందులో నేను వచ్చేసి 9:30కి అవైలబుల్ ఉన్న ఇందిరా బస్ అయితే బుక్ చేసుకున్నాను. సో బస్ రావడానికి ఇంకా మనకు ఒక 15 నిమిషాల టైం ఉంది. సో ఈ లోపల టూర్ అయితే వేసేద్దాము. ఇది వచ్చేసి ఎంక్వైరీ కౌంటర్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ కన్నా చూసుకున్నట్టయితే మొత్తం రిజర్వేషన్ ఆఫీస్ అయితే ఉంది. టికెట్లు ఇక్కడికి వచ్చా బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఆల్రెడీ ఆన్లైన్ లో నా బస్ టికెట్ అయితే బుక్ చేసేసుకున్నాను. అండ్ ఆల్సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే క్యాంటీన్ ఉంది. ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్, కాఫీ అన్ని అయితే దొరుకుతున్నాయి. తినాలనుకునే వాళ్ళు ఇక్కడైతే తినొచ్చు అనమాట. అంతే, పెద్ద అయితే ఏం లేవు. అండ్ ఇక్కడ నాన్ స్టాప్ కౌంటర్లు అయితే ఉన్నాయి అమలాపురంకి వాటికి. సో మొత్తం కనుక మనం చూసుకున్నట్టయితే 17 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి కాకినాడ బస్ స్టాండ్ లో అయితే. అండ్ ఇదిగోండి 12 నెంబర్ వచ్చేసి మన విశాఖపట్నం, శ్రీకాకుళం, ఇచ్చాపురం ఇట్లన్నిటి వైపు వెళ్ళేది. మన విశాఖపట్నం వెళ్తున్నాం కాబట్టి ఇక్కడికే వస్తుంది మన బస్ అయితే. వెయిట్ చేద్దాం. ఈ రోజు నేను మీ ముందరికి ఒక సూపర్ మెసేజింగ్ యాప్ అయితే తీసుకొచ్చాను. దీని పేరే Alt9. ఈ యాప్ వచ్చేసి మీకు ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ లో అయితే అవైలబుల్ ఉంది. ఇందులో మీరు పంపే మెసేజెస్, పిక్చర్స్, వీడియోస్ అన్ని ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ఉంటాయి. మీ చాట్స్ మొత్తం 100% మీ ఫోన్ లోనే స్టోర్ అవుతాయి. ఎలాంటి క్లౌడ్ డేటా బేస్ లో అయితే స్టోర్ అవ్వవు. 100% ప్రైవేట్ గా ఉంటాయి. ఎస్పెషల్లీ ఇది బిజినెస్ చేసే వాళ్ళకి అఫీషియల్ గా యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది. నా డేటా మొత్తం నేను దీని త్రూయే మా ఫ్రెండ్స్ కి పంపుతాను. ఇందులో ఉన్న టాప్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, ఇది వెబ్ ఆర్టీసీ అనే ప్రోటోకాల్ అయితే తయారు చేశారు. ఇందువల్ల మధ్యలో సర్వర్స్ లో డేటా బేస్ అయితే స్టోర్ అవ్వదు. డైరెక్ట్ డివైస్ టు డివైస్ కమ్యూనికేషన్ ఉంటుంది. అండ్ ఆల్సో మీ డేటా 100% ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ఉంటుంది. అండ్ ఇందులో మాస్క్ మోడ్ అని ఉంటుంది. మీరు ఎవరితో చాట్ చేసేటప్పుడు పక్కన వాళ్ళు చూడకుండా చాట్ కి అయితే మాస్క్ వేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇందులో పిన్ లాక్ అయితే ఉంటుంది. మన చాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు ఓపెన్ చేయకుండా లాక్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో కన్సిస్ట్ కోడ్ అనే ఫీచర్ ఎనేబుల్ చేసుకుంటే మీకు అన్నోన్ నెంబర్స్ నుంచి చాట్స్, కాల్స్, ఇమేజెస్ రాకుండా చేస్తుంది. మీరు ఎవరికైతే కోడ్ ఇస్తారో వాళ్ళే మీతో కమ్యూనికేట్ చేయగలుగుతారు. ఇది ప్రైవసీకి చాలా హెల్ప్ అవుతుంది. ఇలాంటి ఇంకా 10+ ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా ఈ Alt9 యాప్ లో మన ఫోన్ నెంబర్ కనిపించకుండా వేరే వాళ్ళతో అయితే చాట్ చేయొచ్చు. ఒకసారి ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని మీకైతే తప్పకుండా నచ్చుతుంది. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. మనకి కాకినాడ నుంచి అన్ని ప్లేసెస్ కి బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని సిటీస్ కి, హైదరాబాద్ అయితే మీ, విజయవాడ, బెంగళూరు అయితే మీ, అనంతపురం, తిరుపతి, కడప, రాయచూర్, ప్రతి ఒక్క దగ్గరికి అవైలబుల్ అయితే ఉన్నాయి, మేజర్ సిటీస్ అన్నిటికి. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే కాకినాడ నుంచి ప్రతి ఒక్క ఊరికి ఏ టైంలో బస్సెస్ ఉంటాయో ఇక్కడ టైమింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. విశాఖపట్నం కి చూసుకున్నట్టయితే ప్రతి అరగంటకు ఒక బస్ అయితే ఉంటదంట. మార్నింగ్ 5 నుంచి రాత్రి 2 వరకు. సో ఫైనల్లీ మన బస్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీదకి వచ్చింది అనమాట. 12 మీదకి వస్తుంది అని చెప్పారు, బట్ 10 మీదకి వచ్చింది. సో ఇదే మనం వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ ఇందిరా కోచ్ అయితే. అమలాపురం హైవే సర్వీస్, విశాఖపట్నం మధ్యలపాలెం అని అయితే ఉంది. సో బస్ అయితే ఒక 5 minutes కాకినాడ బస్ స్టాప్ లో అయితే ఆగింది. ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇదిగోండి చూడొచ్చు, కాకినాడ బస్ స్టాండ్ అయితే ఎగ్జిట్ అయిపోతుంది. మన బస్ వచ్చేసి, ఈ బస్ ఏదైతే ఉందో దీని సర్వీస్ నెంబర్ వచ్చేసి 2407 అనమాట. ఇది అమలాపురం నుంచి విశాఖపట్నం సర్వీస్. అప్రాక్స్ అమలాపురంలో మార్నింగ్ 7:30కి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ బస్ వచ్చేసి విశాఖపట్నంకి 9:30కి వస్తుంది. వయా యానం వస్తుంది అనమాట. సో మొత్తం మనం వచ్చేసి 170 కిలోమీటర్స్ అయితే జర్నీ చేయబోతున్నాం కాకినాడ నుంచి విశాఖపట్నం వరకు. అండ్ ఆల్సో డ్యూరేషన్ కనుక చూసుకున్నట్టయితే 4 hours ఉంటుంది. 4 hours జర్నీ టైం అయితే పడుతుంది. సో ఇది వచ్చేసి సర్పవరం బస్ స్టాండ్. ఇక్కడ కూడా మనకైతే స్టాప్ ఉంది. ఇక్కడ నుంచి కూడా దీన్ని అయితే బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు, కత్తిపూడి 27 కిలోమీటర్స్, విశాఖపట్నం 146 కిలోమీటర్స్ అని అయితే ఉంది. ఈ హైవే ఏదైతే ఉందో ఇది వచ్చేసి NH216 అనమాట. నేషనల్ హైవే 216. దాదాపు 27 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత కత్తిపూడి అనే ప్లేస్ లో మనము మెయిన్ హైవే అయిన మన చెన్నై, కోల్కతా NH16 లో అయితే కలుస్తాం. సో గైస్, టోల్ గేట్ అయితే వస్తుంది. ఇక్కడ బస్సుకి టోల్ కనుక చూసుకున్నట్టయితే 175 రూపాయలు అయితే ఉందన్నమాట. ఇది గొల్లప్రోలు టోల్ ప్లాజా. ఈ టోల్ ప్లాజా నేమ్ వచ్చేసి
సో ఈ బస్సులు ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి అశోక్ లేలాండ్ బస్సులు అనమాట. ఏపీఎస్ఆర్టీసీ అయితే ఏసీ బస్సుల్ని కొంచెం తక్కువ ప్రైస్లో తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఈ ఇందిరా బస్ సర్వీసెస్ని అయితే లాంచ్ చేసింది. ఇవి సూపర్ లగ్జరీ కన్నా కొంచెం టికెట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అండ్ గరుడ బస్సులు ఉంటాయి కదా, గరుడ కన్నా కొంచెం తక్కువ అయితే ఉంటుంది అనమాట. టోటల్ ఇందులో సీటింగ్ కనుక చూసుకున్నట్టయితే 40 సీటింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి ఎయిర్ సస్పెన్షన్ బస్సులు. సో కాబట్టి కొంచెం కంఫర్టబుల్గా మనం అయితే ట్రావెల్ చేయొచ్చు అలాంటి రోడ్స్లో అయినా. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఫ్లైఓవర్ అయితే ఎక్కాం కదా. సో మెయిన్ NH16 అయితే కలుస్తాం చూడండి. చెన్నై కోల్కతా హైవేలో అయితే కలుస్తాము. ఇదిగోండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఇది అది వచ్చేసి మనకి మెయిన్ హైవే అనమాట. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే వెళ్ళి దాంట్లో కలవబోతున్నాం. ఓకే రైట్, వెల్కమ్ టు NH16 మెయిన్ హైవేలో అయితే కలిసాం చూడండి. ఎగ్జాక్ట్లీ కత్తిపూడి అనే రూట్లో మనకి హైవేలో కలుస్తుంది అనమాట. ఇది వచ్చేసి కాకినాడ వచ్చేసి హైవేకి అయితే కొంచెం లోపలికి ఉంటుంది కాబట్టి మెయిన్ హైవే తగలదు కాకినాడకి. అందుకనే 27 కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకుంటూ వచ్చి మనం అయితే హైవేలో కలిసాం. అండ్ ఆల్సో మనం అన్నవరం అయితే రీచ్ అయిపోయాం. ఇదిగోండి ఇదేనమాట అన్నవరం ఎంట్రన్స్ అయితే. అండ్ ఆ కొండపైన మనకి సత్యనారాయణ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది చూడొచ్చు. ఇదిగోండి నామాలు కూడా కనిపిస్తున్నాయి. అన్నవరం టౌన్లోకి అయితే వచ్చింది మన బస్ అయితే. టెంపుల్కి వెళ్ళే ద్వారం ఇదే మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్కి వెళ్ళడానికి. మన బస్సు అన్నవరం బస్ స్టాండ్ లోపలికి అయితే ఎంటర్ అవుతుంది. పార్కింగ్ అయితే భలే సెటప్ చేశారు. టెంట్లు వేసి టెంపరీగా పార్కింగ్ అయితే అరేంజ్ చేశారనమాట. అండ్ ఇదిగోండి ఇదే అన్నవరం బస్ స్టాండ్ కాంప్లెక్స్. చిన్నగా ఉంది, ఓన్లీ 6 ప్లాట్ఫామ్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఆల్సో నేను మీకు ఈ బస్ టికెట్ ఎంత పడిందో చెప్పలేదు కదా. నాకు ఈ బస్ టికెట్ వచ్చేసి కాకినాడ నుంచి విశాఖపట్నం వరకు 340 రూపాయలు అయితే పడింది. నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను అఫీషియల్ ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో. మనకి ఇక్కడ చూసుకుంటే మొత్తము మ్యాంగో తోటలు అయితే ఉన్నాయి. మ్యాంగోస్ అయితే అమ్ముతున్నారు అనమాట రోడ్డు మీద. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సీజన్ అయితే స్టార్ట్ కాలేదు. వన్స్ సీజన్ స్టార్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ దొరుకుతాయి. అండ్ ఇక్కడ మీరు కెనాల్ అయితే చూస్తున్నారా, ఇది వచ్చేసి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ అనమాట. ఇదిగోండి ఇదే పోలవరం కెనాల్ అయితే లెఫ్ట్ కెనాల్. ఇందాక మీకు చూపించిన లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో అది దాదాపు 182 కిలోమీటర్స్ లెంత్ అయితే ఉంటుంది. విశాఖపట్నం వరకు అయితే ఉంటుంది అనమాట. విశాఖపట్నంకి వాటర్ ని చేరవేయడంలో పోలవరం లెఫ్ట్ కెనాల్ అయితే చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. వెల్కమ్ టు అనకాపల్లి డిస్టిక్. ఇక్కడ నుంచి మనకి అనకాపల్లి డిస్టిక్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ తుని బైపాస్ లో అయితే ఆగింది అనమాట. తుని టౌన్ లోకి అయితే వెళ్ళదు మన బస్సు. ఎవరైనా రిజర్వేషన్ చేసుకున్నా లేదా దిగాలనుకున్నా బైపాస్ లో దిగాల్సిందే. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే నర్సీపట్నం అయితే వస్తుంది. నర్సీపట్నం, లంబసింగి అవన్నీ ఇట్టే వెళ్ళాలన్నమాట. లాస్ట్ టైం అయితే మేము వెళ్ళాము ఈ రూట్ లో. అండ్ ఇంకో టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. వేంపాడు టోల్ ప్లాజా అనమాట. ఇక్కడ బస్ కు వచ్చేసి 455 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అదే మినీ బస్ అయితే 220 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఫుల్ బిజీగా ఉంది ఈ టోల్ గేట్ అయితే. మటుకు వేయిగా ఉన్నారు జనాలు. ఎదుగండి వేంపాడు టోల్ ప్లాజా. సో మన బస్ అయితే ఎగ్జాక్ట్లీ ఎలమంచి అనే ప్లేస్ లో బ్రేక్ అయితే ఆపారు అనమాట. సో ఇక్కడ మనకి చిన్న ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఏమైనా స్నాక్స్ లాంటివి అయితే తీసుకుందాం, తిందాం. సో నేనైతే టీ ఒకటి అండ్ ఆల్సో ఈ బిస్కెట్స్ ఒకటి అయితే తీసుకున్నాను అనమాట. సో మన బస్ అవుట్లుక్ గనక చూసుకున్నట్టయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. 12 మీటర్స్ బస్ అనమాట మనది వచ్చేసి అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి. అండ్ బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూసుకోవచ్చు. అంబాకు వచ్చు అనమాట ఇది. సో లోపల ఇంటీరియర్స్ కూడా చాలా బాగుంది. అమలాపురం బస్ డిపోట్ కిందకి అయితే వస్తుంది. హార్న్ అయితే వేసేసారు. ఎక్కువసేపు లేదు, జస్ట్ 5 అంటే 5 మినిట్స్ బ్రేక్. ఎక్కువసేపు ఏమో ఆపట్లేదు అనమాట అన్నోళ్ళు. అండ్ మన బస్సు యావరేజ్ స్పీడ్ కూడా చూసుకున్నట్టయితే ఒక 60-70 అయితే వెళ్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ ట్రాఫిక్ ఉందన్నమాట, అందుకని చెప్పి స్లోగా వెళ్తుంది. 30-40 అట్లా మెయింటైన్ చేస్తున్నారు అని అయితే. చూడండి ట్రాఫిక్ అయితే హెవీగానే ఉంది రోజు మొత్తంలో. సిటీలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇంకా రాలేదు, అనకాపల్లి ముందలైతే ఉన్నాం ప్రెసెంట్. ఎగ్జాక్ట్లీ ఇదిగోండి కసిం కోటాలో అయితే ఉన్నాం. సో బాబాయ్ అయితే ఎక్కడ 90-100 అయితే టచ్ కాలేదు. మ్యాక్స్ నేను చూసింది 80-85 అంతే. ఒకప్పుడు ఏసీ బస్సులు అంటేనే మినిమం 100-110 పోయాయి హైవేల మీద. కానీ ఇప్పుడు స్పీడ్ తగ్గించేశారు. 80 ఆర్ మినిమం 100 లోపు అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఏయో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అయితే స్పీడ్ ఎక్కువ వెళ్తాయి, కానీ మన ఏపీఎస్ఆర్టీసీ కానీ టీఎస్ఆర్టీసీ కానీ ఇవైతే పోవు. స్పీడ్ లిమిట్లు ఉంటాయి కాబట్టి వాటికి కూడా. సో ప్రెజెంట్ చూసుకోవచ్చు 60-65 అయితే మెయింటైన్ చేస్తున్నాడు స్పీడ్. లాగుతున్నాడు దొరికింది ఖాళీ.
ఓకే. సో గైస్ బస్ అయితే హైవే దిగేసి సర్వీస్ రోడ్లోకి అయితే వచ్చిందనమాట. అనకాపల్లి ఊర్లోకి ఎంటర్ అవడానికి. ఇదిగోండి ఇటు వెళ్తే అనకాపల్లి టౌన్ అయితే వస్తుంది. బట్ మన బస్సు వచ్చేసి బైపాస్ మీద నుంచి వెళ్ళిపోద్ది, సిటీ లోపలికి అయితే వెళ్ళదు. బైపాస్ మీదనే ప్యాసింజర్ అయితే డ్రాప్ చేసి వెళ్ళిపోద్ది అనమాట. సో మనమైతే ఇక్కడ నుంచి కిందకి దిగేస్తున్నాం చూడండి. లెఫ్ట్ సైడ్ స్ట్రైట్ వెళ్ళిపోతే సబ్బవరం మీద మనం హైవే మీద అయితే వెళ్ళిపోతాం అనమాట. NH16 టువర్డ్స్ భువనేశ్వర్ వైపు అయితే వెళ్ళిపోతాము. సో మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ కిందకి తీసుకొని అండర్ పాస్ నుంచి అయితే విశాఖపట్నం సిటీ లోపలికి ఎంటర్ అవుతాం. ఇదిగోండి మీకైతే ఎదురుగా బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా, ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో అది నేరుగా టువర్డ్స్ కోల్కతా వైపు అయితే వెళ్ళిపోతుంది, శ్రీకాకుళము ఆ రూట్లో. సో వైజాగ్ టచ్ అవ్వకుండా హైవే మీద వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు ఇట్లా వెళ్తారు దీని నుంచి అయితే. ఇంక ఇక్కడ నుంచి విశాఖపట్నంకి కేవలం 35 కిలోమీటర్లు ఉందంటే 1 అవర్ లోపు అయితే వెళ్ళిపోతాం. మంచి విషయం ఏంటంటే ఈ బస్ ఏదైతే ఉందో ఇది ఎయిర్పోర్ట్ మీద నుంచే ట్రావెల్ చేస్తుంది అనమాట. సో మీరైతే చూడొచ్చు విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని అయితే రాస్తుంది. రైట్ సైడ్ వెళ్తే ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది. మనం స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం, టువర్డ్స్ NIT వైపు అయితే వెళ్తున్నాము. సో గైస్ మనమైతే తాడిచెట్లపాలెం జంక్షన్ దగ్గర దిగాము. మన బస్సు అయితే వెళ్ళిపోతుంది చూడొచ్చు. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ కి దగ్గరగా ఉంటుంది, కేవలం 1.1 కిలోమీటర్స్ అంతే రైల్వే స్టేషన్. ఇక్కడ బోర్డు కూడా ఉంది చూడొచ్చు మీరైతే. అందుకనే నేను దిగేసాను అనమాట. బండి అయితే MVP వరకు వెళ్తుంది, బట్ నేను వచ్చేసి ఇక్కడ దిగేసాను. ఇప్పుడు మనమైతే ర్యాపిడో ఏదో ఒకటి బుక్ చేసుకొని వైజాగ్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోదాము. నెక్స్ట్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే వస్తుంది. ఆ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అసలు అయితే మిస్ అవ్వకండి. ఈ వీడియో ఎలా అనిపిస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.